హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వ. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3 ఓడిఐలు 5 టీ20 మ్యాచ్లు. ఓకే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లు అంటే ఆల్రెడీ మనకి ఆ ఉత్సాహం కానీ లేకపోతే ఆ ఉత్కంఠ కానీ ఉంటుంది. బట్ ఆఫ్టర్ లాంగ్ 6 నెలల తర్వాత రోకో ఆర్ బ్యాక్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ మ్యాచ్ అంటే ఇది ఫస్ట్ ఓడిఐ 50 ఓవర్ మ్యాచ్. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 6-7 నెలల తర్వాత మనం 50 ఓవర్ మ్యాచ్ ఆడబోతున్నాం. ఇప్పుడు జాన్లో మ్యాచ్లు ఆడాం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నాం. అంతేకాకుండా టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇండియా 50 ఓవర్ మ్యాచ్ ఆడబోతోంది. ట్రాన్సిషన్ ఎలా ఉండబోతోంది? అండ్ రోకో రావటం వల్ల టీమ్ స్ట్రెంత్ పెరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఛాలెంజెస్ కూడా చాలా పెరిగాయి. ఎందుకంటే అప్కమింగ్ వరల్డ్ కప్, సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే వరల్డ్ కప్లో ఈ ఇద్దరు ఆడే అవకాశం ఉందా లేదా, దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ యాజ్ అ వైస్ కెప్టెన్ అండ్ శుభ్మన్ గిల్ యాజ్ అ కెప్టెన్ ఎలా ఉండబోతోంది? వీళ్ళిద్దరి ప్రస్థానం ఇక మీద అంటే యంగ్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్పీరియన్స్డ్ రోకో. వీళ్ళు ఇక్కడ అంటే ఇటు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ వరల్డ్ కప్ వరకు కంటిన్యూ అవుతారా వీళ్ళ సారథ్యంలో? ఆలోపు వీళ్ళని గ్రూమ్ చేసి టీమిండియాకి ఒక బలిష్టమైన టీంని అందించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇది కూడా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా బుమ్రా లేకపోవటం టీమిండియా బౌలింగ్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్చులు అంటే తెలుసు, బౌన్సీ పిచ్చులు, స్పీడ్కి అంటే పేస్కి అనుకూలించే పిచ్చులు. కాబట్టి బుమ్రా లేకపోవటం వల్ల ఎవరు ఆడే అవకాశాలు ఉన్నాయి? ఇటు హర్షదీప్ ఆడతాడా, హర్షిత్ రాణా ఆడతాడా? అంతేకాకుండా సిరాజ్ ఎలాగో మన సిరాజ్ మియా ఆల్రెడీ ఎట్లాగో ఉంటాడు, అద్రిపోయే రిధంలో ఫామ్లో ఉన్నాడు. సరే ఇది చూద్దాం. అంతేకాకుండా స్పిన్నర్ విషయానికి వస్తే ఇక్కడ 8th డౌన్లో వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉందా, లేకపోతే కులదీప్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మనం పిచ్ గురించి మాట్లాడాలి. ఓకే, పర్త్ పిచ్, ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ ఓడిఐ వైట్ బాల్ మ్యాచ్. పర్టికులర్గా దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ రెడ్ బాల్ క్రికెట్ ఆడిన టీమిండియా అట్ ప్రెజెంట్ టెస్ట్ మ్యాచ్ నుంచి ట్రాన్సిషన్ ఎలా అంటే టెస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ అంతా స్ట్రైట్ బ్యాట్ ఉంటుంది, వర్టికల్ బ్యాట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఓడిఐ మ్యాచ్లకు వచ్చేసరికి, టీ20 మ్యాచ్లకు వచ్చేసరికి మనం హారిజంటల్ బ్యాట్ ఆడాల్సి ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయర్స్ 2-3 తప్ప మిగతా ఎవరు కనబడతలేదు. కాబట్టి ట్రాన్సిషన్ అనేది స్మూత్గానే ఉంటుంది. శుభ్మన్ గిల్ అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు, ద క్యాప్టెన్. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే దీని గురించి కూడా మాట్లాడదాం. శుభ్మన్ గిల్ ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ వైస్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా, హిస్ బ్యాక్ ఇన్ టీ20s. అంతేకాకుండా ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మంచి రిధంలో కనిపించాడు. అండ్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్లకు సంబంధించి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియా ఏతో 100 కొట్టి మంచి రిధంలో ఉన్నాడు. సో వీళ్ళ బ్యాటింగ్ పరంగా ఇద్దరు దుమ్ములు లేపబోతున్నారు అన్నట్టుగా కూడా మనకి అందుతున్న సమాచారం కాదు, వాళ్ళ రిధం చూస్తే మనకు కూడా అర్థమైపోతుంది. సో వీళ్ళిద్దరే కాకుండా ముందు రోకో గురించి మాట్లాడుకోవాలంటే మనం వీళ్ళు అప్కమింగ్ వరల్డ్ కప్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయా అన్నట్టుగా థంబ్నెయిల్స్, హెడ్డింగ్లు బీభత్సమైన, మాకు చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఉండకపోవచ్చు, గంభీర్ ఉండనిచ్చే అవకాశాలు లేవు అన్నట్టుగా కూడా చాలామంది చెప్తున్నారు. బట్ వీళ్ళ ఫామ్ పరంగా చూసుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మంచి వాళ్ళు కూడా బాల్ని టైం చేస్తున్నారు, యాక్యురేట్గా ఉన్నారు, టైం చేయటంలో కూడా మంచి రిధంలో కనిపిస్తున్నారు, మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయినా కూడా దాదాపు వీళ్ళు 50 ఓవర్ మ్యాచ్లు కానీ లేకపోతే ఇటు టెస్ట్లకి దూరంగా ఉన్నారు, టీ20కి ఆల్రెడీ రెండింటికి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అట్ ప్రెజెంట్ ఎలా ఆడబోతున్నారు ఈ ఓడిఐ టీమ్, దట్ టు మైటీ ఆస్ట్రేలియా అట్ దేర్ హోమ్ గ్రౌండ్? ఎట్లా ఆడబోతున్నారు? ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అంటే మనం అవుట్ అవుతామా కాదా అన్న మనకి ఏది ఉండకోకుండా జస్ట్ ఫ్రీ ఫ్లోగా ఆడుతాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి అవుట్ అయిపోతాం అన్న ఒక భయం ఉంటుంది, కాన్ఫిడెంట్ బూస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్లో ఈ ఇద్దరు ఎలా నెగ్గుకొస్తారు అనేది మనం చూడాలి. ఫస్ట్ మ్యాచ్ తర్వాతే అర్థం అవుతుంది. అండ్ వీళ్ళ ఫామ్ పరంగా చూసుకుంటే ఇటు ప్రీవియస్ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ లేకపోతే అంతకుముందు మ్యాచ్లు తీసుకున్న వరల్డ్ కప్లో కానీ ఇంపెక్కబుల్ ఫామ్లో ఉన్నారు. ఈ గ్యాప్ అనేది ఆల్రెడీ ఐపీఎల్ దాటి దాదాపు ఐపీఎల్లో ఇటు విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా కొంచెం రోహిత్ శర్మ కూడా సతమతం అవుతున్నాడు. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ 2.0 అని చెప్పాలి. రోహిత్ శర్మ 2.0 అని ఎందుకు అంటున్నానంటే రోహిత్ శర్మ చాలా వెయిట్ లాస్ అయ్యాడు, ట్రిమ్డ్గా కనిపిస్తున్నాడు అండ్ మంచి క్విక్గా కనిపిస్తున్నాడు ఇన్ బిట్వీన్ ద వికెట్స్ కూడా. అంతేకాకుండా ఫిట్గా ఉన్నాడు.
ఇంకా అంతకుమించి ఏం చెప్పాలి. బ్యాటింగ్లో ఇటు పర్త్ వేదికగా వీళ్ళిద్దరికీ మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ పుల్ షాట్స్ ఆడటంలో హారిజంటల్ బ్యాట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడంలో రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా అనేది మనకి ఇట్టే అర్థమైపోతుంది. సో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఈ అంటే ఈ 3 ODIస్లు వీళ్ళ అంత బాగా లేకపోతే పర్ఫార్మెన్స్ అనేది రానున్న వరల్డ్ కప్కి వీళ్ళు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది కోచ్ గౌతమ్ గంభీర్ ఆడితే ఉంటారు, లేకపోతే మేబీ ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక హింట్ అజిత్ అగర్కర్ చీఫ్ సెలెక్టర్ కానీ, లేకపోతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ ఇలాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఫ్యాన్స్కి కానీ, ఇటు రోహిత్ శర్మ కోహ్లీ ఫ్యాన్స్కి కానీ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు. బట్ చూద్దాం మరి ఒక్క సిరీస్ అనేది వీళ్ళ ఫేట్ని, వీళ్ళ భవితవ్యాన్ని. అండ్ వరల్డ్ కప్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 50 ఓవర్ మ్యాచ్ వరల్డ్ కప్ అంటే 2011లో ఆల్రెడీ తెలుసు మనకి, ఒక సూపర్ మెమరీ అది. మనం 50 ఓవర్ మ్యాచ్ని అసలైన సిసలైన వరల్డ్ కప్గా భావిస్తాం. సో ఈ నేపథ్యంలో ఎక్స్పీరియన్స్ సైడ్ అండ్ దట్ టు ఫారెన్ పిచెస్ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉంటేనే మనకి ఆ విజయాలు కానీ, లేకపోతే ఆ కాన్ఫిడెంట్ బూస్టింగ్ కానీ, లేకపోతే ప్రాపర్ టైంలో ప్రాపర్ స్ట్రాటజీస్ కానీ, గేమ్ ప్లాన్ కానీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు లేకపోతే ఆ ఇంపాక్ట్ కూడా టీంపై ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ విచ్ ఇంటర్న్ ఆ బర్డెన్ ఆబ్వియస్లీ కోచ్ మీద కూడా ఉంటుంది. సో దీని దృష్టిలో పెట్టుకుని ఒక సిరీస్ వాళ్ళ ఫేట్ని డిసైడ్ చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. దానికి తగ్గట్టుగా ఇటు సెలెక్టర్స్ కానీ, లేకపోతే గంభీర్ కూడా పునరాలోచన చేసే అవకాశాలు కూడా లేకపోలేవు. సో ఇక్కడతో ఆపేద్దాం. దీని గురించి రోకో గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా అంత మంచిదే. సో ఇక బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూసుకుంటే ఎవరు వస్తారంటే యాజ్ అ కెప్టెన్ శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు, రోహిత్ శర్మ యాజ్ అన్ ఓపెనర్. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటే 1 డౌన్లో యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ ద రన్ మెషిన్ ఆడే అవకాశం ఉంటుంది. 3rd డౌన్లో వచ్చేసరికి యాజ్ యూజువల్ ద వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 4th డౌన్లో ఇక ఎలా ఉండబోతోంది ఇక టీం అంటే దాదాపు యాజ్ యూజువల్ సేమ్ ఇదే టీం కంటిన్యూ అయిపోతుంది. శ్రేయస్ అయ్యర్ తర్వాత ఇటు యాజ్ యూజువల్ కేఎల్ రాహుల్ యాజ్ అ వికెట్ కీపర్గా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా నితీష్ రెడ్డి తర్వాత అక్షర్ పటేల్. మెయిన్గా ఈ టోర్నమెంట్కి ఇన్ఫామ్ జడేజా ఎందుకు లేడు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఆల్రెడీ చెప్పాడు, మాకు ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు, ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే, ఇద్దరు కూడా స్పిన్నర్లే కావటం, ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సే కావడం, వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వి ఆప్ట్ ఫర్ అక్షర్ పటేల్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. జడేజా ఉంటే బెటరా, ఇన్ఫామ్ జడేజా ఉంటే బెటరా, అక్షర్ పటేల్తో కంటిన్యూ అయితే యాజ్ యూజువల్గా ఓకే బాగానే ఉంటుంది, ఎవరున్నా పర్లేదు అనుకుంటే మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. అంతేకాకుండా అక్షర్ పటేల్ తర్వాత 8th డౌన్ ఎవరు ఉండబోతున్నారు, వాషింగ్టన్ సుందర లేకపోతే కుల్దీప్ యాదవ. ఇన్ఫామ్ బ్యూటిఫుల్ రిథంలో వికెట్ టేకింగ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈ పిచ్లో ఇది పేసర్స్కి అనుకూలించే పిచ్ అండ్ దట్టు మంచి బౌన్స్ లభిస్తుంది, పేస్తో స్వింగ్ కూడా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బ్రీజ్ తగ్గట్టుగా ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ టాస్ గెలిస్తే ఏంటి ఎలా ఉండబోతోంది, టాస్ ఓడిపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉండబోతోంది అంటే మ్యాక్స్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక స్పిన్నర్ని తీసుకుంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందా అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో స్పిన్నర్ని తీసుకుంటారా 8th డౌన్ వరకు? ఇది బౌలింగ్ పిచ్ కాబట్టి బ్యాటర్స్ 8th డౌన్ వరకు బ్యాటర్స్ ఉంటే బాగుండు అన్న ఒక క్వశ్చన్ అరైజ్ అయితే దానికి తగ్గట్టుగా బౌలింగ్ ఆప్షన్లో బ్యాటింగ్ ఆప్షన్లో భాగంగా వాషింగ్టన్ తీసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. మిగతా మ్యాచెస్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి అడిలైడ్లో జరగబోతోంది. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ పర్త్, తర్వాత ఓవెల్, తర్వాత SCG. ఆల్రెడీ మనం సచిన్ క్రికెట్ గ్రౌండ్ అని ముద్దుగా పిలుచుకుంటాం కదా, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, అక్కడ జరగబోతుంది. ప్రీవియస్ నెక్స్ట్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అక్కడ స్పిన్కి అనుకూలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ తీసుకోకపోవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి చూద్దాం, మరి ప్రాబుల్ 11లో ఎవరు ఉండబోతున్నారు అనేది సండే మ్యాచ్లోనే మనకు తెలిసిపోతుంది. సో ఇక మీద ఇప్పుడు మనం స్పీడ్ బౌలర్స్కి వచ్చేస్తే, పేసర్స్కి వచ్చేస్తే సిరాజ్ మియా ఎట్లాగో ఆడే అవకాశాలు 100కి 100% ఉంటాయి. మంచి రిథంలో ఉన్నాడు. అంతేకాకుండా బౌన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం, స్వింగ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడంలో
సిరాజ్ తర్వాత ఎవరైనా మంచి రిధంలో కనిపిస్తున్నాడు. ఆల్రెడీ వికెట్ టేకింగ్ బౌలర్గా ఈ మధ్యకాలంలో గత కొన్ని సిరీస్ల్లో అపార్ట్ ఫ్రమ్ ఫార్మాట్స్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ హర్షిత్ రాణా ఆడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఆకాష్ దీప్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఆ స్వింగ్ కానీ, ఆ బౌన్స్ని కానీ, ఆ హైట్ని కానీ దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు కూడా తీసుకునే ఆ గేమ్ స్ట్రాటజీ కానీ, గేమ్ ప్లాన్లో భాగంగా వీళ్ళు కూడా ఇద్దరిలో ఒకరిని ఆప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ హర్షదీప్ సింగ్ ఎట్లాగో స్టార్టింగ్లో ఆ స్వింగ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాడు, ప్రాపర్గా అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ దట్టు మైటీ ఆస్ట్రేలియా మీద, అండ్ దట్టు స్టార్క్ అండ్ ట్రావిస్ హెడ్ మీద ఎలా బౌలింగ్ చేయబోతున్నాడు. కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఎక్కువ రన్స్ కన్సిడర్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇన్ఫార్మ్ ఆస్ట్రేలియన్ ఓపెనర్స్ని హర్షదీప్ ఎలా ఎదుర్కోబోతున్నాడు విత్ హిస్ స్వింగ్ అనేది కూడా అట్ ప్రెజెంట్ మనం చూడాల్సిన ఒక అంశం. సో ఇది మన ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్, 8th డౌన్ కానీ లేకపోతే బౌలర్లలో ఎవరిని తీసుకోబోతున్నారు, ఈ 2 ఆప్షన్లే మనకి కనిపిస్తున్నాయి. అండ్ యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే మేబీ బెంచ్కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ తప్పించే అవకాశాలు లేరు, ఎందుకంటే రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు అగెన్స్ట్ ఆస్ట్రేలియా, దట్టు పర్త్ పిచ్లో. ఇటు రోహిత్ శర్మకి, కోహ్లీకి మంచి ఫామ్ అండ్ మంచి స్టాట్స్, మంచి రికార్డ్స్ ఉన్న నేపథ్యంలో తొలగించే అవకాశాలు లేదు. వీళ్ళు ఆడేది 3 వన్డేలే కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళకి 3 వన్డేలు ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అన్లెస్ ఏదన్నా గాయం అయితే తప్ప. ఓకే, అది కాకూడదని మనం కోరుకుందాం. ఇక ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? సో యాజ్ యూజువల్ ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ యాజ్ ఎ క్యాప్టెన్, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ గాయం కారణంగా దూరం అయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడే జస్టిన్ ఏంటంటే క్యామరన్ గ్రీన్ కూడా దూరం అయ్యాడు గాయం కారణంగా. లబుషేన్ తీసుకున్నారు అతని స్థానంలో. లబుషేన్ రావటం ఆల్సో ప్రాబుల్ 11లో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా మనకి ఒక సమాచారం అందుతోంది. మరి చూద్దాం మరి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది. అంతేకాకుండా పేస్కి అనుకూలించే పిచ్లు, బౌన్సీ పిచ్లు కాబట్టి హెయిజల్వుడ్, మిచెల్ స్టార్క్ వీళ్ళ ప్రభావం అధికంగా ఉంటుంది. వీళ్ళు హోమ్ గ్రౌండ్స్, హోమ్ కండిషన్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. అంతేకాకుండా ఆ పేస్ని వేరీ చేయటం, ఆ పేస్తో పాటు స్వింగ్కు అనుకూలంగా వాళ్ళు బౌలింగ్ వేయటం, కండిషన్స్ని ప్రాపర్గా అడాప్ట్ చేసుకుని వాళ్ళు కూడా మన వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేవు. సో ఈ కాంటెక్స్ట్ అనేది ఆస్ట్రేలియన్ పేసర్స్ వర్సెస్ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్స్, సుమన్ గిల్ కానీ, రోహిత్ శర్మ, కోహ్లీ ఆడేంత వరకు మనకు తెలియదు. శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు. మరి చూడాలి ఈ కాంటెస్ట్ అనేది ఎలా ఉండబోతుందో. అంతేకాకుండా లబుషేన్ కానీ, మిచెల్ ఓన్ కానీ, లేకపోతే ఆడమ్ జాంపాన్ తీసుకునే అవకాశం ఉందా అంటే విరాట్ కోహ్లీ కానీ, అంతేకాకుండా రోహిత్ శర్మకి ఆడమ్ జాంపా, ఈ కాంటెస్ట్ అనేది కూడా మనం చాలా వరకు చూసాం. కొన్ని సందర్భాల్లో కోహ్లీ డామినేట్ చేశాడు, కొన్ని సందర్భాల్లో ఆడమ్ జాంపా కూడా ఓన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి వీళ్ళిద్దరిని. సో ఈ కాంటెక్స్ట్ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా టాస్ కనుక గెలిస్తే ఏ టీం గెలిచినా కూడా పక్కా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది, అవతల జట్టుని బ్యాటింగ్కి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. సో మేబీ పిచ్ కండిషన్స్ని బట్టి టాస్ అనేది చాలా కీలకం కాబోతోంది. సో ఓవరాల్గా టీమ్స్ వైజ్ చూసుకుంటే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, 8th డౌన్లో ఇండియాలో ఎవరు ఆడబోతున్నారు అనేది ఒక ప్రశ్న. ఎవరిని తీసుకుంటే మనకు ప్లస్ అవుతుంది, ఎవరిని తీసుకుంటే మైనస్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఇటు పేస్ విషయానికి వస్తే మనకి స్ట్రెంగ్స్ వచ్చేసరికి బ్యాటింగ్, వీక్నెస్ వచ్చేసరికి పేస్ ఎందుకు అంటున్నారంటే బుమ్రా ఈ 3 ODIsకు దూరంగా ఉన్నాడు, ఎందుకంటే కొంచెం రెస్ట్ ఇచ్చారు. ఎందుకంటే తర్వాత 5 T20 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆ మ్యాచ్ల్లో 5 ODIs ఆడాలి కాబట్టి కొంచెం రెస్ట్ ఇచ్చారు. సో కొంచెం పేస్ అనేది మనకు డల్గా కనిపిస్తోంది కంపేర్ టు ఆస్ట్రేలియా. ఇది ఇప్పుడు ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇన్ టీమిండియా. ఇప్పుడు ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఓపెనర్స్, బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎలా ఆడతారు? హోమ్ కండిషన్స్, హోమ్ గ్రౌండ్ కాబట్టి మేబీ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, వాళ్ళ పిచ్ అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఓకే. బ్యాటింగ్ పరంగా ఓపెనింగ్ అయితే సూపర్. ట్రావిస్ హెడ్ మన మీద రికార్డ్, ఇంపెకబుల్ రికార్డు. చూద్దాం మరి ఎలా ట్రబుల్ చేస్తాడు, మనం ట్రబుల్ చేస్తామా లేకపోతే ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ మన ట్రబుల్ చేస్తారనేది చూడాలి. అంతేకాకుండా బౌలింగ్ విషయానికి వస్తే హెయిజల్వుడ్, మిచెల్ స్టార్క్ ఇద్దరు అద్భుతమైన బౌలర్స్. మన వాళ్ళని పక్కా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. స్టార్టింగ్లో బాల్ అనేది స్వింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని మన బ్యాటర్లు అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే
స్టార్టింగ్లో క్విక్ సెషన్స్లో వికెట్ పడిపోయిందంటే ప్రెజర్లోకి వచ్చేస్తారు. ప్రెజర్ అయింది అంటే ఆటోమేటిక్గా చేతులు ఎత్తేసే అవకాశం ఉంటుంది. సో మరి చూద్దాం. మరి మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కొంచెం అటు ఇటుగా ఓకే బ్యాలెన్స్డ్గా ఓవరాల్గా రెండు చూసుకుంటే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్లో రెండు బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాయి. బట్ టాస్ అనేది చాలా కీలకం కాబోతోంది. టాస్ ఎవరు గెలిస్తే మ్యాక్స్ వాళ్ళకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఒక 4-5 మ్యాచ్ల పరంగా చూసుకుంటే ప్రీవియస్ మ్యాచెస్లో ఎవరైతే టాస్ గెలిచారో వాళ్ళు బౌలింగ్ తీసుకుని గెలిచిన సందర్భాలే ఆ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు, పిచ్ని కండిషన్స్ని ఎవరు అడాప్ట్ చేసుకుని మెల్లగా ఆడి దానికి తగ్గట్టుగా ఎవరు మంచి టార్గెట్ అవతల టీంపై పెడతారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాగో ఆస్ట్రేలియాకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మేబీ ఆస్ట్రేలియాకి కొంచెం విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఫామ్ పరంగా చూసుకుంటే ఇండియన్ బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. 8th డౌన్ వరకు మనకి బ్యాటింగ్ ఉంది. సరే మరి చూద్దాం. అంతేకాకుండా కొంచెం ఈ ఛాలెంజెస్ పరంగా చూసుకుందాం. ఛాలెంజెస్ పరంగా చూసుకుంటే టీమిండియా గురించే మాట్లాడదాం. ఆస్ట్రేలియా పరంగా ఛాలెంజెస్ అంటే ఆటోమేటిక్గా మ్యాచ్లో చూస్తాంగా అవసరం లేదు అనుకుంటే, ఛాలెంజెస్ పరంగా చూసుకుంటే కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఎవరు రోహిత్ శర్మకిను కోహ్లీకి కొన్ని మైల్ స్టోన్స్ వేసేసి ఏంటంటే కోహ్లీ మైల్ స్టోన్స్ 54 రన్స్ చేస్తే సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఓడిఐస్. కోహ్లీ 54 పరుగులు చేస్తే సెకండ్ ఓడిఐ రన్ గెటర్. ఫస్ట్ ఎవరో మీకు తెలుసు, ఓకే నేను చెప్పను. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అదే సెకండ్ మైల్ స్టోన్ విషయానికి వస్తే ఇంకొక 1 టన్ చేస్తే సచిన్ సెంచరీస్ రికార్డ్ని ఈక్వల్ చేస్తాడు ఇన్ ఓడిఐస్. కోహ్లీ ఒకే ఒక్క సెంచరీ దూరంలో సచిన్ సెంచరీ రికార్డుని సమన్ చేసే అవకాశాలు కోహ్లీకి ఉన్నాయి. ఒకే ఒక్క సెంచరీ చేస్తే సచిన్ రికార్డ్ని సమన్ చేస్తాడు. అంతేకాకుండా ఇంకా 68 రన్స్ అవే ఫ్రమ్ బికమింగ్ ఎ లీడ్ రన్ గెటర్ ఇన్ వైట్ బాల్ గేమ్ కాబట్టి ఇంకా 68 పరుగులు ఈ సిరీస్లో 68 పరుగులు ఏం పెద్ద లెక్కేం కాదు. వైట్ బాల్ క్రికెట్లో అత్యధిక రన్ స్కోర్ చేసిన బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే విరాట్ కోహ్లీ అని రికార్డులోకి ఎక్కబోతున్నాడు యాజ్ అ మైల్ స్టోన్. ఇది కోహ్లీ రికార్డులు. ఇప్పుడు రోహిత్ శర్మకు వస్తే ఇంకా 8 సిక్స్లు కొడితే 6 హిట్టర్లో టాప్ ప్లేస్లో ఉంటాడు. టాప్ ప్లేస్లో ఇన్ ఓడిఐస్. రోహిత్ శర్మ అంటే 6లు, ఆ పుల్ షాట్లు కానీ చూడడానికి కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది. రోహిత్ శర్మ విషయానికి వస్తే అది ఇంకా 8 సిక్స్ల దూరంలో 6 హైయెస్ట్ 6 హిట్టర్ ఓడిఐ దీనికి సంబంధించి రోహిత్ శర్మ ఉండబోతున్నాడు. ఇంకా ఒకే ఒక్క టన్ సేమ్ ఈక్వలింగ్ సచిన్ సెంచరీ రికార్డ్ ఇన్ ఓడిఐ. రోహిత్ శర్మ కూడా 1 టన్ దూరంలో ఉన్నాడు. అంతేకాకుండా 1 టన్ అవే ఫ్రమ్ 50 టన్స్. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూస్తే ఒకే ఒక్క సెంచరీ కొడితే మొత్తం ఇంటర్నేషనల్ కెరియర్లో 50 సెంచరీలు కొట్టిన బ్యాటర్గా రికార్డులోకి ఎక్కపోతున్నాడు. ఇది రోహిత్ శర్మ రోకో సంబంధించిన మైల్ స్టోన్స్ ఇన్సైట్. అంటే మున్ముందు వాళ్ళు సాధించబోయే ఈ సిరీస్లో సాధించబోయే మైల్ స్టోన్స్ అని చెప్పుకోవాలి. మెయిన్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఇండియాకి ముఖ్యంగా రోకోకి వీళ్ళేంటంటే రోహిత్ శర్మ కోహ్లీ చాలా మంత్స్ తర్వాత 6-7 మంత్స్ తర్వాత మళ్ళీ టీమిండియాలోకి అడుగు పెడుతున్నారు. దట్టు ఓడిఐ మ్యాచ్లోకి అడుగు పెడుతున్నారు. సో వీళ్ళకి ఒక ప్రెషర్ ఉంటుంది, ఈ మ్యాచ్లో ఆడి ప్రూవ్ చేసుకోవాలి. అండ్ దట్టు ఆస్ట్రేలియా పిచ్ల మీద చాలా కష్టం. ఓవర్సీస్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసి నిలదొక్కుని ఆడి ప్రూవ్ చేసుకోవటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బట్ దాన్ని అధిగమించాలని కోరుకుంటున్నాం. ది ఫస్ట్ ఛాలెంజ్. అంతేకాకుండా అప్కమింగ్ వరల్డ్ కప్ ప్రెషర్ అనేది ఉంటుంది. వీళ్ళు ఆడతారా ఆడరా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంచెం ప్రెషర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సెకండ్ ఛాలెంజ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోహిత్ శర్మ మెయిన్గా క్యాప్టెన్ నుంచి స్టెప్ డౌన్ అయిన తర్వాత యాజ్ ఎ బ్యాటర్గా, ఎందుకంటే గతంలో యాజ్ ఎ క్యాప్టెన్గా సూపర్బ్గా ప్రూవ్ చేసుకున్నాడు ప్రీవియస్ ఛాంపియన్స్ ట్రోఫీలో. అప్పటి వరకు ఒకళ్ళేమో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రోహిత్ శర్మ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అట్ ఫైనల్ విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు ఛాలెంజెస్ ఏంటంటే మెయిన్ థింగ్ అక్కడి నుంచి అడాప్టేషన్ అనేది ఇప్పుడు ఎలా ఉండబోతోంది, ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు అనేది ఒక ఛాలెంజ్. ఓవరాల్గా టీం పరంగా చూసుకుంటే టెస్ట్ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ అయిన నేపథ్యంలో ఎలా ఆడబోతున్నారు, ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, శుభ్మన్ గిల్ యాజ్ ఎ క్యాప్టెన్ అండ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ వైస్ క్యాప్టెన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది. టెస్ట్ మ్యాచ్లో కొన్ని లోటుపాట్లు చూసాం యాజ్ ఎ క్యాప్టెన్గా శుభ్మన్ గిల్ నుంచి. దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో ఈ నేపథ్యంలో నిజంగానే
ఇటు శ్రేయస్ అయ్యర్ కానీ లేకపోతే శుభ్మన్ గిల్ కానీ ఒక గ్రూమింగ్ సెషన్ ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా మంచి క్యాప్టెన్స్. ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు క్యాప్టెన్లు, ఇద్దరు వైస్ క్యాప్టెన్లతో మనం వెళ్తున్నాం. ముగ్గురు క్యాప్టెన్లు ఎవరంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్. వీళ్ళు మాజీలైనా కూడా ముగ్గురు క్యాప్టెన్లు. అంతేకాకుండా ఇద్దరు వైస్ క్యాప్టెన్లు ఎవరు అంటే ఇటు అక్షర్ పటేల్ యాజ్ అ వైస్ క్యాప్టెన్ ప్రీవియస్గా మనం చేశాడు. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ వైస్ క్యాప్టెన్గా అట్ ప్రెజెంట్ ఉన్నాడు. సో ముగ్గురు క్యాప్టెన్లు, ఇద్దరు వైస్ క్యాప్టెన్లు అని చెప్పాలి. మొత్తం స్ట్రాటజీ అనేది వీళ్ళ చుట్టూ, అంటే వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది విత్ హెల్ప్ ఆఫ్ కోచ్ గంభీర్ అనమాట. సో ఇది చాలా ఆడ్ కాంబినేషన్ అయినా కూడా మంచి స్ట్రాటజీ అనేది ఎలా ఉండబోతోంది, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. మరి చూద్దాం. ఇవి ఇప్పటివరకు ఉన్న ఛాలెంజెస్ టీమిండియా అహెడ్ ఉన్నవి. సో మీరేమనుకుంటున్నారు, ఇంకేమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఈ మ్యాచ్లో టీమిండియా ఎలా పర్ఫామ్ చేయబోతోంది? ఒకవేళ పాజిటివ్గా పర్ఫామ్ చేస్తే వెల్ అండ్ గుడ్. అందులో రోహిత్ శర్మ అండ్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? పర్ఫామ్ చేస్తారా లేదా అనేది కమెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు సాక్షి స్పోర్ట్స్.